ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ కొరకు కూడా నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలపు ఆశీర్వాద మాట ద్వారా మీ అందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, మేలు పొందుకుంటున్నారని, ఈ మాటలు, ఈ వాగ్దానపు మాటలు మీకు దీవెనకరంగా ఉంటున్నాయి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క దినమున మన కొరకు సిద్ధపరిచినటువంటి మాటను మనందరం కూడా కలిసి ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికిని కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. మరొకసారి చదువుతాను. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. అవును, దేవుడు న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు. మనకిక్కడ భక్తులు, భక్తిహీనులు అనేటువంటి రెండు మాటలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకి కలిగేటువంటి సందేహము, అనుమానం, ఒక డౌట్, ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడు మాకెందుకు న్యాయం చేయట్లేదు? ఈరోజు భక్తిహీనులు చూస్తుంటే, దేవుని నమ్ముకొని వారిని చూస్తూ ఉంటే వారు వర్ధిల్లుతున్నారు, వారు ఆశీర్వదించబడుతున్నారు, వారి జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్పవి చూస్తూ ఉన్నారు. కానీ మేము ఇంకా ఎందుకు ఇదే స్థాయిలో ఉన్నాం, ఇదే స్థానంలో ఉన్నాం, ఇంకా మేము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఇంకా వర్ధిల్లలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్నలు, సందేహాలు, డౌట్స్, అనుమానాలు చాలా మంది దేవుని ప్రజలు కలిగి ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన న్యాయాన్ని చేసేటువంటి వాడు, ఒకరికి మేలు చేసి ఒకరికి కీడు చేసేటువంటి వాడు కాదు. ఆయన అందరికీ ఉపకారి అని దేవుని లేఖనంలో వ్రాయబడి ఉంది. ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన తన ప్రజల కొరకు న్యాయాన్ని చేస్తారు. ఆ కింద మాటలో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన తన భక్తులను విడువడు. ఆయన తనని ప్రేమించే వారిని, ప్రార్థించే వారిని, దేవుని మీద ఆధారపడే వారిని, తన భక్తులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఒకటి, తన భక్తుల్ని పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. నువ్వు కొన్నిసార్లు పరిస్థితులు చూసి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్న ఆలోచన కలిగి ఉంటావేమో, కానీ దేవుని వాక్యం సత్యమైనది, ఆయన మాట నిజమైనది. అది ఎన్నడూ కూడా దేవుని మాట అబద్ధమైనది కాదు. దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, ఆయన తన భక్తులను విడువడు, ఆయన ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. రెండు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఒకటి, దేవుడు వారిని విడిచిపెట్టడు. రెండు, వారెన్నటెన్నటికీ ఎప్పటికప్పుడు కూడా దేవుడు వారిని కాపాడుతూ వస్తాడు. శత్రు చేతుల నుండి కాపాడుతూ వస్తారు, భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు వారిని కాపాడుతూ వస్తారు, రోగముల నుండి కాపాడుతూ వస్తాడు, ప్రతి దుష్టత్వం నుండి కాపాడుతూ వస్తాడు. ఆయన తెలియచేస్తున్న మాట ఏంటంటే, తన భక్తుల్ని విడిచిపెట్టని వాడు. రెండు, వారిని ఎన్నటెన్నటికీ కూడా కాపాడుతూ భద్రపరుస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే మరొక మాట ఆ ఒక వచనంలో వ్రాయబడి ఉంది, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలభంగును. ఈరోజు భక్తిహీనుల క్షేమాన్ని చూసి నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావేమో, భక్తిహీనుల యొక్క అభివృద్ధిని చూసి నువ్వు సందేహపడుతూ, అనుమానిస్తూ, నీ విశ్వాస జీవితంలో నువ్వు సన్నగిల్లుతున్నావేమో. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమగుతుంది. భక్తిహీనులు హఠాత్తుగా వారు నాశనాన్ని చూస్తారు, కానీ ఎవరైతే భక్తి కలిగి ఉంటారో దేవుడు వారి భక్తిని బట్టి న్యాయాన్ని తీరుస్తాడు. దేవుడు వారి యొక్క భక్తిని బట్టి వారికి తీర్పుని తీరుస్తాడు. దేవుడు వారి భక్తిని బట్టి వారి జీవితంలో మేలును చేస్తాడు. కాబట్టి మీరు గనక భక్తి కలిగి ఇదే విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా, దేవుడు మీకు నిత్యమైన కాపుదల
ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు కూడా దేవుని మీద అనుమాన పడకూడదు. ఎప్పుడు కూడా దేవుని మీద సందేహము ఉంచకూడదు. ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించే వారిగా కాక, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నిత్యము నన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా తన వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు అని ఈ విషయాల్ని కానీ, ఈ వాక్యమును కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు కనిపెట్టుకొనగలిగితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో న్యాయాన్ని తీర్చి నిశ్చయముగా హెచ్చిస్తాడు. భక్తిహీనులు ఎదుటే మిమ్మల్ని కనపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు సందేహముతో ఉన్నావో, ఎక్కడైతే ప్రశ్నలతో నువ్వు ఉన్నావో, అదే స్థానంలో దేవుడు నీకు గొప్ప సమాధానాన్ని ఇచ్చి గొప్ప విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు మీకందరికీ కూడా అట్టి సమాధానాన్ని అనుగ్రహించునుగాక, అట్టి న్యాయమైన జీవితాన్ని మీకు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని విడిచిపెట్టకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉండునుగాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా యేసయ్య, నిజంగా నీవు నీ భక్తులను విడిచిపెట్టే దేవుడు కాదని, ఎన్నటెన్నటికీ కాపాడుతున్నటువంటి దేవుడవని, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు యేసయ్య. నీవు న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడవని అయ్యా, ఇదిగోని నువ్వు తెలియచేసిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, పరిస్థితులను చూచి, భక్తిహీనులను చూచి అయ్యా ఎన్నోసార్లు ప్రవ్వా అయ్యా నీ బిడ్డలు నాయన నిన్ను సందేహించి విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతూ ఉన్నారేమో, నిన్ను అనుమానిస్తూ ఉన్నారేమో, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారేమో, నీకు దూరం అవుతూ ఉన్నారేమో, లోకులతో భక్తిహీనులతో కలిసిపోతున్నారేమో. అయితే ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నీ భక్తుల్ని విడిచిపెట్టవని ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నీ భక్తులను నువ్వు కాపాడుతావని ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలయ్యా. నిశ్చయంగా నీ బిడ్డల యొక్క భక్తి జీవితమును బట్టి, మీ బిడ్డల యొక్క యథార్థమైనటువంటి జీవితమును బట్టి, మీ బిడ్డల యొక్క ప్రార్థన జీవితమును బట్టి నిశ్చయముగా వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము చూచుదురుగాక, వారి జీవితాల్లో నిశ్చయముగా గొప్ప అభివృద్ధిని చూచుదురుగాకనైనా. ఎవరినైతే చూసి ప్రవ్వా నిన్ను అనుమానిస్తూ ఉన్నారు, నిన్ను సందేహపడుతూ ఉన్నారు తండ్రి, అలాంటి వారి ఎదుటే నీ బిడ్డల తలలు పైకెత్తబడాలి. అయ్యా, నువ్వు న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడవని మరొకసారి వారి జీవితంలో రుజువుపరచుకొనమని ప్రార్థిస్తూ, నీ బిడ్డలకి విడిచిపెట్టకుండా తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.